యశద్విరద వక్రాద్య పారిషద్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. మాది ముందుగా నా పేరు చక్రవర్తిచార్యులు, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో గల మజ్రా గ్రామమైనటువంటి తుపత్రాల గ్రామంలో సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, శ్రీరామనవమి సందర్భంగా బియ్యంపై 36,116 బియ్యపు గింజలపై శ్రీరామ శ్రీరామ అంటూ రాయడం జరిగింది. అట్లాగే శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలే కాకుండా అందరూ కూడా శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటాం అంటే, మనకు సనాతన ధర్మంలో ప్రధానంగా మానవుడిగా మరి దశావతారాల్లో శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడిగా మానవుడిగా ఉంటూ మనం ఏ విధంగా జీవన విధానాన్ని అవలంబించాలి అనే విధానాన్ని కొనసాగిస్తూ, ఆయన కృష్ణ పరమాత్ముడు నేను చెప్తాను మీరు చేయండి అంటే, శ్రీరాముడు నేను చేస్తాను మీరు చూసి అవలంబించండి అన్నాడు. అంటే ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తిని మనం నామస్మరణ అందుకే అంత పవిత్రమైనది. రామ అనే నామంలోనే అగ్నితత్వం, సూర్యతత్వం, చంద్రతత్వం ఇమిడి ఉన్నాయి కాబట్టి మనమందరూ కూడా నిరంతరం రామనామస్మరణ చేయడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి విశేష ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాలు, గురువులు, వేదాలు వల్లిస్తూ ఉన్నాయి. కాబట్టి మన సనాతన భారతదేశంలోనే కాకుండా మనం ఈ యొక్క నవమిని ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి జరుపుకుంటున్నారు. మనకు ఆ రామచంద్రమూర్తి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము, ఆయన కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే మన పూర్వజన్మ సుకృతంగా భావించి ఇలాంటి కార్యక్రమాలని అన్ని గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించుకొని శ్రీరామచంద్రమూర్తి ఆదర్శమూర్తి యొక్క శ్రీరామచంద్రమూర్తిని అందరూ కూడా తలుచుకొని ఎంతో భావోద్వేదంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉండి అందరూ కూడా శ్రీరామనవమిని అద్భుతంగా జరుపుకుంటారని ఆశిస్తూ శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. జై శ్రీమన్నారాయణ.